హలో అండి. మనం ప్రీవియస్ క్లాసెస్లో సింప్లిఫికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కింద అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాము. సో ఇవాల్టి క్లాస్లో మనం మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అండ్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చూసేద్దాం. అండ్ ఎవరైనా ప్రీవియస్ క్లాసెస్ కనుక మిస్ అయ్యి ఉంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. సో వితౌట్ ఎనీ డిలే విల్ గెట్ ఇన్ టు టుడేస్ క్లాస్. సో మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, యాక్చువల్గా మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూసేద్దాం. సో ఈ ఫ్రాక్షన్స్ని ఎలా మల్టిప్లై చేయగలము? సో ఈ ఫ్రాక్షన్స్ని మనం ఇక్కడ రాసేసుకున్నాము రూల్ అనేది. ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేది ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ అంటే 2 మల్టిప్లైడ్ విత్ 7 divided by product of denominators which gives 3 multiplied with 8 అంటే 3 into 8. ఓకే, సో ఇలా చేసినప్పుడు మనకు రిజల్ట్ ఏమొస్తుంది? 14 divided by 24. సో అబ్జర్వ్ చేసేస్తే ఈ 2 నంబర్స్ అనేవి కోప్రైమ్స్ కావు, కాబట్టి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఏదో ఒకటి ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే 2 అనేది ఈ రెండు నంబర్స్ కూడా ఎండింగ్ విత్ 4 కాబట్టి డెఫినెట్గా దీస్ ఆర్ డివిజిబుల్ బై 2. సో క్యాన్సిల్ అవుట్ చేసేయండి. 2 7s 2 12s. ఓకే, సో దీస్ 2 ఆర్ కోప్రైమ్స్ హియర్. సో will be left with 7 by 12. This is the final fraction. ఓకే, సో దాని బదులు మనం డైరెక్ట్గా ఇక్కడ ఈ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్రాక్షన్స్ చూసేయండి. 2 by 3 into 7 by 8 కదా. సో ఇలా ఇచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేసేస్తే ఇక్కడ 2 న్యూమరేటర్లో ఉంది అండ్ 8 డినామినేటర్లో ఉంది, ఇన్ విచ్ 2 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 8. సో 2 1s 2 4s. సో ఫైనల్గా మనకి డైరెక్ట్గా ఏమొచ్చేసింది? 1 into 7 divided by 3 into 4 which gives 7 by 12. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అయిపోయింది, చూసారా? ఎందుకంటే ఇక్కడ న్యూమరేటర్స్ని మల్టిప్లై చేయడం, డినామినేటర్స్ని మల్టిప్లై చేయడం కాకుండా కామన్గా ఉన్న టర్మ్స్ని క్యాన్సిల్ అవుట్ చేసేసి రిమైనింగ్ టర్మ్స్ని మల్టిప్లై చేసాం. సో అప్పుడు మనకి ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేసింది. ఓకే, సో ఈ ప్రాబ్లం చూసేయండి. 6 by 5 మల్టిప్లైడ్ విత్ 9 by 6 మల్టిప్లైడ్ విత్ 25 by 7. ఓకే, సో మనం అబ్జర్వ్ చేసేస్తే 6 and 6 both are common here, so you can cancel out them. And 5 కి 25 కి కామన్ గా ఉంది, విచ్ మీన్స్ 5 1s 5 5s. అండ్ 9 and 27 కామన్ గా ఉంది, విచ్ మీన్స్ 9 1s 9 3s. సో డైరెక్ట్గా వీ కెన్ రైట్ 5 by 3 హియర్. ఓకే, ఎందుకు అంటే ఇలా మనం ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ మొత్తంగా క్యాలిక్యులేట్ చేసి ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ మొత్తంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ప్రాబ్లం అనేది కొంచెం హెక్టిక్ అయిపోతుంది. సో కామన్గా ఉన్న టర్మ్స్ని ఫస్ట్ క్యాన్సిల్ అవుట్ చేసేసి ఆన్సర్ని మనం కనుక రెడ్యూస్ చేసేస్తే మనకి క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోతుంది. ఓకే, సో ట్రై దిస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కమెంట్ బాక్స్లో పెట్టేసేయండి. సో నెక్స్ట్ మనం డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చూసేద్దాం. సో డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చూసేయండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 6 by 5 డివైడెడ్ బై 36 by 25. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ డివిజన్ని మల్టిప్లికేషన్గా మార్చుకోవాలి. అది ఎలా చేయగలం? ఫస్ట్ ఫ్రాక్షన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోండి అండ్ ఈ డివిజన్ని మల్టిప్లికేషన్గా మార్చుకుంటే ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది. అంటే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. అంటే 25 by 36. ఓకే, సో ఇలా మనం రివర్స్లో రాసేసుకొని మనకి నార్మల్ ప్రొసీజర్ ఫాలో అయిపోవటమే, మల్టిప్లికేషన్లో నేర్చుకున్న విధంగా ఫాలో అయిపోవటమే. అంటే ఇక్కడ 5 1s 5 5s 6 1s 6 6s. So the final answer will be 5 by 6. Okay, so this will be the answer when 6 by 5 divided by 36 by 25. Okay, so next problem చూసేయండి. 42 divided by 7 divided by 84 by 14. సో నేను డైరెక్ట్గా మల్టిప్లికేషన్లోకి కన్వర్ట్ చేసేస్తున్నాను. సో ఈ ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అయిపోతుంది. సో రైట్ డౌన్ 14 by 84. సో చూసేయండి 42 and 84 హ్యావ్ కామన్ టర్మ్స్. దట్ మీన్స్ 42 1s 42 2s and 7 1s 7 2s. మళ్ళీ స్టిల్ వీ హ్యావ్ బోత్ common in numerator and denominator. So cancel them out, we get 1 here. So finally the answer will be 1. సో ఇలా మనం మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేయాలండి. సో ఇప్పుడు ఒకవేళ మల్టిప్లికేషన్లో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉంటే ఎలా చేస్తాము? ఓకే, సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అనేవి మనం ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 3 1s 3 plus 2 we get 5 by 3 here and 5 2s 10 plus 2 we get 12 by 5 here. Okay, so similar గా multiplication of fractions చేసేసినట్టే సేమ్ ప్రొసీజర్ 5
5 ones are 5, 5 ones are 5, 3 ones are 3 fours are. So the remaining answer will be 4 here. Okay, same procedure ఇక్కడ కూడా అండి. 6 5 by 4 అంటే ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసేయండి. అది సో దీని వాల్యూ ఏమవుతుంది? 6 4s are 24 plus 5 we get 29 by 4 divided by 29 by 4. సో ఈ డివిజన్ని మనం మల్టిప్లికేషన్లోకి చేంజ్ చేసేయాలి. 29 by 4 multiplied by 4 by 29. ఓకే, సో 29 29 cancel, 4 4 cancel. సో ద ఆన్సర్ హియర్ ఇస్ 1. సో అర్థమైంది అనుకుంటాను. ట్రై దిస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కమెంట్ బాక్స్లో పెట్టేసేయండి. సో ఏదైనా డౌట్ ఉంటే డెఫినెట్గా కమెంట్స్లో అడిగేసేయండి. ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.